శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి రాసుల కష్టం నేటి నుండి చెల్లుబాటు అయింది. ఇక వీరికి ఒక విధంగా చెప్పాలంటే మహర్దశే. కష్టం అనేది ఎప్పుడు కూడా కలకాలం మనతోనే ఉండదండి, గుర్తుపెట్టుకోండి. వంతెన కింద నీళ్లు ఎప్పుడు ఒకేలా ఉంటాయా? పాతవి వస్తూనే ఉంటాయి, కొత్తవి ముందుకు వెళ్తూనే ఉంటాయి. పాతవి పోతూనే ఉంటాయి, కొత్తవి వస్తున్నాయి. పాతవి పోతూనే ఉంటాయి, కొత్తవి వస్తూనే ఉంటాయి. ఎప్పుడు మన కష్టం కూడా ఎప్పుడు కూడా కష్టకాలం అనేది కూడా ఎప్పుడు ఉండదండి. సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుడు, చంద్రుడు ఉన్నప్పుడు సూర్యుడు, ఓరు ఉన్నప్పుడు ఓరు వెళ్ళిపోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, రొటేట్ అవుతూనే ఉంటారు. కొద్ది రోజులు అమావాస్య, కొద్ది రోజులు పౌర్ణమి, మీకు తెలుసు కదా. ఎప్పుడు జీవితం ఒకేలా అంత హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఉండాలనుకోవడం కూడా మన మూర్ఖత్వం. తీపి రుచి తెలియాలంటే ఫస్ట్ కారం రుచి అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ఈ తీపి రుచి తెలుస్తుంది. ఆహా, ఇది తీపా, ఇది కారం అనేది తెలుస్తుంది. ఒక రుచి తెలుసుకోవాలంటే ఒక రుచిని చూడవలసిందే. అలాగా మానవ జీవితం అన్నది కూడా ఏ ఒక్కరు కూడా కోట్లకు పడగలిగిన వారు, కోటీశ్వరులు కూడా కష్టపడింది ఏదైతే పైకి రాలేదండి. ఎంతో కష్టపడి ఎంతో హార్డ్ వర్క్ చేసి ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులను అధిగమించి ప్రతి ఒక్కరూ పైకి వచ్చి కోట్లు సంపాదించినటువంటి వారేనండి. అయ్యా దేవుడా, భగవంతుడా, నేను ఇంట్లోనే కూర్చుంటాను, నాకు అన్ని తీసుకొచ్చి పెట్టు, నన్ను కోటీశ్వరుని చేయి, లక్షాధికారి చేయి, ప్రపంచంలో ఉన్నటువంటి వారికంటే గొప్పవని చేసి అని భగవంతుని ఎల్లవేళలా పూజలు, హారతులు, హోమాలు, యాగాలు చేసుకుంటూ మనం ఇంట్లో కూర్చుంటే ఒక్క పైసా కూడా మనకు రాదండి. భగవంతుడు అందరికి ఒకటే ఇస్తాడు. భగవంతుని మొక్కితే అందరినీ ఒకటే ఇస్తారు. కానీ మనం కష్టపడాలి. కొంత భగవంతుడి కృప ఉంటుంది. అన్నీ కలవాలండి. అన్నీ ఒక్కొక్క చుక్క కలిస్తేనే కదా సముద్రం అయ్యేది. అందరి సపోర్ట్ కావాలి. అందరి సపోర్ట్ ఉంటేనే మనం పైకి రాగలుగుతాం. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకు అదృష్టం అనేది కూడా కలుగుతుంది, మనం పైకి వస్తాం. ప్రతి ఒక్కరు ఈరోజు కష్టపడి పనిచేస్తున్నారు, కానీ ఏం లాభం? కష్టపడినటువంటి వారికి అదృష్టం రావట్లేదు. అసలే ఎదుగుదల లేదు, సంపాదించింది ఖర్చు అయిపోతుంది, మిగులుబాటు లేదు. జీవితం అంతా కూడా కష్టపడి పనిచేయడమే జరుగుతుంది. ఒక్కనాడు ఒక్క పైసా సంపాదించి పక్కకి వేసింది లేదు. చాలామంది నా దగ్గరికి వచ్చి ఒకటే వాదన, ఇన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుండి నేను చేస్తున్నాను, ఒక్క రోజైనా కూడా ఒక ఎప్పుడు ఉన్నాడైనా కనీసం ఒక ఇల్లు ఉండడానికి, తలదాచుకోవడానికి ఒక కొంప కూడా లేస్తారంటున్నారు. నా జీవితం మొత్తం కష్టపడమే, పిల్లలను చదివించడమే, భార్య పిల్లలను పోషించడమే, వాళ్లకు ఖర్చులు పెట్టడమే. కానీ జీవితంలో నాకంటూ ఒక స్థాయి, ఒక రూపాయి కూడా నేను వెనకేసుకోలేదు. పెళ్ళయిన నాటి నుండి, ఊహ తెలిసినప్పటి నుండి కష్టపడుతూనే ఉన్నాను. కానీ ఏ రోజు కూడా నేను బాగుపడట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? నేను నా ఫ్రెండ్ ఒకేసారి ట్రాక్లోకి వెళ్ళాం, కానీ వాడు కోర్టు సంపాదించాడు, నేను ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నాను. ఏంది పరిస్థితి? ఉంటాయండి, సమస్యలు ఉంటాయి. కానీ మనం తెలివిగా ప్రవర్తించాలి, తెలివిగా ముందుకు వెళ్ళాలి. అదృష్టాన్ని మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం రూపంలో తెచ్చుకోవాలి. ఉంటుందండి అదృష్టం అనేది మన పేరులో ఉన్నటువంటి డిగ్రీస్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదండి. ఇది అక్షరాల నిజం. మీరెన్నో న్యూమరాలజీ చూడొచ్చు, ఆస్ట్రాలజీ చూడొచ్చు, ఎక్కడెక్కడో పూజలు చేయించుకోవచ్చు, యాగాలు చేయించవచ్చు, హోమాలు చేయించవచ్చు, ఏదైనా చేయించవచ్చు, డబ్బులని ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ ఒక్కసారైనా మీ పేరుని 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో కనుక మీ పేరుని బలాన్ని చేంజ్ చేసుకొని చూడండి. ఆ పేరును రోజు ప్రాక్టీస్ చేయండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, సర్టిఫికెట్ ఏది చేంజ్ చేసే అవసరమే లేదు. పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఒక పేరుని రోజు ఇన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తుంటే గ్రహాల యొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది కూడా మీకు తప్పకుండా కలుగుతుంది. మీరు అదృష్టవంతులు అవుతారు. చేస్తున్నటువంటి ప్రతి పనిలో విజయం అనేది కూడా మీకు దక్కుతుంది. దిస్ ఈజ్ మై ఓపెన్ ఛాలెంజ్. నేమ్ కరెక్షన్ ఇచ్చిన తర్వాత మీరు బాగుపడకపోతే నేను ఈ శాస్త్రాన్ని వదిలేస్తాను. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎన్నో జాతకాలను పరిచయం చేశాను. కొన్ని లక్షల మందికి కరెక్షన్స్ ఇచ్చాను. ఒక 1,00,000 మందిలో ఏదో 100 మంది 200 మంది పోతే పోవచ్చు. అది వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేకనో, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ తల్లిదండ్రులు కరెక్ట్గా చెప్పకనో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందండి.
ఏదో ఒక ప్రాబ్లంతో పోతే పోవచ్చు, కానీ మిగతా వాళ్ళైతే అక్యురేట్గా ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్లకు అసలు బ్రహ్మాండమే బ్రహ్మాండం అండి. మంచి స్థాయి పెంచొచ్చండి. అంతా మన చేతిలోనే ఉంటుంది. మనం ఒక వెహికల్ కొనుక్కున్నాం, మనకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు కీ తిప్పుతాం, స్టార్ట్ చేసుకుంటాం, వెళ్ళిపోతాం. మళ్ళీ అవసరం లేనప్పుడు ఇంటికాడ పెట్టుకుంటాం. మన ఇష్టం అది. అందుకే మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కూడా మనం ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చు, మన అదృష్టాన్ని తీసుకెళ్ళవచ్చు. అయ్యో నేను ఈ ఏజ్లో నేను పేరు మార్చుకుంటే సర్టిఫికెట్ మార్చాలి, ఆధార్ కార్డు మార్చాలి, పాన్ కార్డు మార్చాలి అంటారు. ఏది మార్చని అవసరం లేదు. ఒకరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయినటువంటి బండిని మనం నడపగలుగుతలేమో, మనం లక్ష్యానికి లేకపోతున్నాము. జస్ట్ దాన్ని యూజ్ చేసుకొని దాన్ని మనకు అవసరం తీరే వరకు దాని మీద ప్రయాణిస్తాను. నువ్వు లక్షల రూపాయలు డబ్బులు సంపాదించి, కోట్ల రూపాయలు సంపాదించి స్థిరపడిపోయిన తర్వాత నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో. జస్ట్ ఏంటంటే మీకు చేయూతనిస్తాను, మీకు ఎదగడానికి నేను పుషప్ ఇస్తాను. మీరు ఎదగడానికి నేను మీ వెంట ఉంటాను. అది మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని బట్టి నేను ఇస్తాను. అదే పుట్టిన పిల్లలకైతే పేర్లు పెట్టనవసరం లేదు. జస్ట్ మంచి పేర్లు డైరెక్ట్ నేనే ఇస్తాను. మీరు బర్త్ సర్టిఫికేట్ తీసుకోండి, ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్ని పెట్టుకోండి. ఏ కోర్సు ఎక్కడ రాయనవసరం ఉంది పిల్లలకి. వాళ్ళు చూడండి చదువులు అగ్రగామిగా ఉంటారు. మీకు నమ్మకం ఉంటే మీ ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒక పిల్లవాడికి నా దగ్గర నేమ్ కరెక్షన్ చేసి చూడండి. ఒక పిల్లవాడిని ఐడల్గానే ఉంచండి, అలాగే ఉంచండి, వాళ్ళకి ఏవి ఇవ్వకండి. మీరు ఏ పేరు పెడతారో పెట్టండి, అయిపోతుంది. ఈ 2 పేర్లు ఉన్నటువంటి నేను కరెక్షన్ ఇచ్చినటువంటి వారు పేరు అండ్ మీరు పేరు పెట్టుకున్నటువంటి పిల్లవాడిని వారి యొక్క వ్యత్యాసం చూడండి. చదువులో ఎలా ఉన్నాడు, ఆరోగ్య విషయంలో ఎలా ఉన్నాడు, ఉద్యోగం ఎలా వచ్చింది, వివాహం ఎట్లా జరిగింది, వాడి సంస్కారం ఏ విధంగా ఉంది, వాడి యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ తెలుసుకోవచ్చండి తప్పకుండా. అంత పవర్ ఉంటుందండి న్యూమరాలజీలో. ఎస్, నేను చెప్పేది నిజం, మీరు వింటున్నది నిజం. సాధ్యమైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, అన్ని పద్ధతుల ద్వారా నేను పరిశీలన చేస్తానండి. ఎలాంటి వారికైనా విజయం తప్పదు, ఇది అక్షర సత్యం. ఎంత లేనివాడైనా, ఎంత పేదరికంలో జన్మించినా, ఎంత పేదరికంలో అనుభవిస్తున్నా వాళ్ళకు కూడా ఒక టైం వస్తుంది. ఆ టైం అనేది వాళ్ళకు ఫలిస్తుంది. అందుకే నేటి నుండి నేను చెప్తున్నటువంటి రాసుల కష్టం చెల్లుబాటైంది. ఇక నుండి వీరికి వచ్చేది మహర్దశే. ఇక నుండి వారు బాగుపడేది నంబర్ 1 పొజిషన్లోనే ఉంటారు ఖచ్చితంగా. మేషరాశిలో, వృశ్చిక రాశిలో, మకర రాశిలో, కుంభరాశిలో ఈ యొక్క 4 రాశులలో జన్మించినటువంటి వారు చాలా 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 అదృష్టవంతులండి. ఇందులో మీ రాశి ఉండాలని కూడా భగవంతుని కోరుకోండి. ఎస్, నేను చెప్పేది నిజంగానండి. కాబట్టి మనిషి జీవితం అనేది కూడా ఎప్పుడైనా ఒక విధంగా మారవలసిందేనండి. అంతా మన చేతిలో నుండి, మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలంలోనే ఉంటుందండి. అలాంటి సంఖ్యాబలాన్ని 270 డిగ్రీల కోణం నుండి 360 డిగ్రీల కోణంలో కనుక మన పేరు బలాన్ని మనం చేంజ్ చేసుకున్నట్టయితే మనకు మంచి స్థాయి అనేది కూడా వస్తుంది. ఉద్యోగ అవకాశాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానివ్వండి, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న, రుణ బాధలలో ఉన్నటువంటి వారికి మరి నేను చెప్పేటువంటి కొన్ని రెమెడీస్ మీకు మంచి చేస్తాయండి. మన పేరుని ఇంత సంఖ్యాబలంలోకి మార్చుకొని మనకు ఉన్నటువంటి గ్రహస్థితులకు అనుకూలంగా మనకు కొన్ని రెమెడీస్ కనుక మనం చేసుకున్నట్టయితే మనం తప్పకుండా విజయం అనేది కూడా తప్పకుండా వరిస్తుందండి. కాబట్టి మీ గురించి కానీ, మీ పిల్లల గురించి కానీ, మీ ఫ్యామిలీ గురించి కానీ పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే మన కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి మీరు పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నేను హైదరాబాద్లో కూడా అందుబాటులో ఉంటున్నాను. ఎవరైనా స్వయంగా హైదరాబాద్లో వచ్చి కలవాలనుకున్నటువంటి వారు మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసుకోండి. ఈ జూలై మాసంలో ఉన్నటువంటి ఏమైనా అపాయింట్మెంట్స్ కనుక ఉంటే తప్పకుండా కలగండి. లేదంటే ఆగస్టు మాసంలోనైనా ఈ యొక్క అపాయింట్మెంట్లు అనేది కూడా బుక్ చేసుకొని నన్ను తప్పకుండా కలవండి. నేరుగా కలిసినా పర్వాలేదు, లేదంటే డైరెక్ట్గా మీరు ఫోన్ లైన్లో కూడా కలిసే అవకాశాన్ని నేను కల్పిస్తున్నాను. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా కరమైన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.